హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న రెగ్యులర్ సన్న బియ్యంతో టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ లేకపోయినా సరే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నేను ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పొట్టు తీసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి లైట్గా ఫ్రై చేస్తే ఎగ్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసి ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత 20 నిమిషాలు నానబెట్టిన సన్న బియ్యం యాడ్ చేసి 2 నిమిషాలు మసాలాతో కలిపి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదండి. ఇక్కడ 3.5 కప్పులు నీళ్ళు వేస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది. కాదు అనిపిస్తే 4 కప్పులు వేయండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లను యాడ్ చేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో రైస్ పూర్తిగా కుక్ అయ్యే వరకు ఉంచండి. చూడండి, అన్నం ఉడికింది కదా. లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని 15 నిమిషాలు దమ్ పెట్టండి. మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, మన సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో రిజల్ట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఈజీ అండ్ బడ్జెట్ రెసిపీస్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.